వెల్కమ్ టు నాది నా ఇష్టం. ఇప్పుడు మనం మాట్లాడేది యూఐ యూఐ సినిమా స్టోరీ చెప్పలేము. అది ఎవరు చెప్పలేరు, నేననే కాదు. సినిమా ఎట్లుందంటే మాత్రం సినిమా నాకు నచ్చలేదు. అంటే ప్రీవియస్ ఉపేంద్ర సినిమా లాగా అంటే ఎప్పుడూ సొసైటీకి అట్లే ఉంటుంది. సో అది బోర్ కొట్టదు. ఆ సీన్లు రాయడం కానీ అక్కడ యాక్టింగ్ కానీ అదంతా ఎక్సలెంట్ ఉండేది. సో ఈసారి ఏమైందంటే అది కొద్దిగా ఏదో కూర్చొని క్లాస్ చెప్పాలి అని రూమ్లోకి వచ్చి ఇంకా వీనికి బలవంతంగా క్లాస్ చెప్దాం అన్నట్టు నాకు అనిపించింది. అన్ని సీన్లు అనట్లేదు, కొన్ని సీన్లు కాకపోతే ఎక్కువసేపు మాత్రం అదే ఉంటుంది. సినిమా డ్యూరేషన్ కూడా తక్కువే, 2 hours 10 minutes 15 minutes అరౌండ్. కానీ చాలాసేపు అది మళ్ళీ ఆ సౌండ్ డిజైన్ ఏందో కానీ మధ్యలో ఓ అనుకుంటే ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. దాదాపు 1 hour కంటే ఎక్కువ ఆ సౌండ్ ఉంటుంది. మొత్తం అదైతే ఇరిటేషన్ వస్తూ ఉంది. ఏమన్నా అంటే ఒకసారి ఇట్లా కెమెరా యాంగిల్ పైకి వెళ్ళొద్ది, ఆ వరల్డ్లో జూమ్ ఇన్ అవుద్ది, కథం మళ్ళీ జూమ్ అవుట్ అయ్యి ఇన్నర్ వల్ల వస్తుంది. సో బేసిక్గా సినిమా మొత్తం మెటాఫర్సే ఉంటాయి. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటంటే మనిషిలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ, అంటే నేను అనుకున్న ప్రకారం. సో ఇప్పుడున్న సొసైటీలో ఎవరు ఎట్లా అసలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. సో ఒక్కొక్క క్వాలిటీని తీసుకొని ఒక్కొక్క క్యారెక్టర్లా పెట్టి స్టోరీ నడుస్తూ ఉంటారు. సో ఈ స్టోరీ చెప్తుంటే మీకు అదే భలే ఉంది, యూనిక్గానే ఉంది. కానీ అది చూస్తుంటేనే సినిమా బోర్ కొడుతూనే ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, చూసినాక నన్ను తిట్టుకుంటారు, ఎందుకంటే అది ఎందుకురా చూడని చెప్పినామని. సో బేసిక్గా పాయింట్ ఏంటంటే ఫస్ట్ మదర్ నేచర్. సో వాళ్ళ అమ్మ ఇద్దరు క్యారెక్టర్లు ఉంటుంది, సత్య కల్కి అనేది. ఇదేం స్పాయిలర్ కాదు, ఎందుకంటే నేను ఎంత స్టోరీ చెప్పినా మీకు అర్థం కాదు కూడా. సో అక్కడ మదర్ నేచర్ అన్నట్టు. సో మదర్ని ఎవరు మైనింగ్ అని డిఫారెస్టేషన్ అని మనుషులు సో ఇప్పటికి ఎట్లా డిస్ట్రాయ్ చేస్తున్నారు అనేది దాని ప్రకారం స్టోరీ వెళ్తూ ఉంటుంది. అది మెయిన్ పాయింట్. సో దాని తర్వాత ఏమైందంటే ఇంకా మనోడు తెలిసింది ఇంకా పాత ఎప్పుడో 1990 సినిమాలనే ఫుల్ వేసుకుంటా ఉంటాడు మనల్ని. సో ఇంకా ఇప్పుడు మామూలుగా నేనే వేసుకుంటా ఉంటా, ఏందిరా వీడు ఇట్లున్నాడని. సో ఇంకా ఉపేంద్ర తెలిసిందే ఫుల్ వేసుకుంటాడు సినిమాలో. నాకు అవి నచ్చినాయి, అంటే కరెక్ట్ సింక్ అయితే అన్నట్టు, అక్కడ తప్పేమనిపించదు. సో ఆ కొన్ని సీన్లు అయితే బాగుంటుంది. అయితే సత్య ట్రూత్ అన్నట్టు. సో సత్య అనేది మంచి ఉపేంద్ర, ఇంకోటి కల్కి అవతార్ అని ఉంటాడు. సో బేసిక్ ఇద్దరు బ్రదర్స్, బాన్ ఫర్ నేచర్ మదర్. సో సత్య అంటాడు మంచోడు, వీడు ఫుల్ డిస్ట్రాయర్ అన్నట్టు. ఇంకా అంటే ఏమన్నా వేసేస్తూ ఉంటాడు. సో వాళ్ళ అమ్మ కోసం అంటాడు, నిన్ను వీళ్ళే కదమ్మా, అందరు మనుషులే కదా, ఇట్లా పిచ్చి వేసి అంత డిస్ట్రాయ్ చేసింది, ఇట్లా నువ్వు ఇప్పుడు ప్యారలైజ్ అయిపోయినావు. సో నీకు అది ఎప్పుడు నేచర్ అని చెప్పాడు, ఎప్పుడు మనం మెటఫరిక్గా చెప్తాడు కాబట్టి అట్లుంటుంది. సో అట్లా అయిపోయేసరికి ఇంకా అందరినీ ఇంకా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఆ డిస్టర్బియన్ వల్ల ఉంటుంది అమ్మ, అది అంటే బాధ కాదు అది ఏంద్రా అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఆ హీరోయిన్ రోల్ ఏంటంటే యాక్చువల్లీ మంచిని ఎవరైతే కోరుకుంటారో, మంచిని ఎవరు ఇష్టపడతారో అనేది రోల్ యాక్చువల్గా. అది క్లైమాక్స్ మనకు అర్థమైంది. కానీ ఏమైంది మరి అసలు రోజు ఆమె వచ్చినప్పుడల్లా మళ్ళీ వచ్చిందేమరా అట్లానే ఉంటుంది అన్నట్టు. సో ఆమె వచ్చిన ప్రతిసారి ఓవర్ యాక్షన్ లాగా ఇంకా ఇంకా నాకు నచ్చలేదు ఆమె క్యారెక్టర్ అట్లా. కానీ ఇది ఆమె క్యారెక్టర్ అయితే ఇది. సో ఎవరైతే ఇష్టపడతారో సత్యాన్ని అంటే మంచి ఉపేంద్ర అని. సో అట్లా నెక్స్ట్ ఇంకా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇన్నర్ వరల్డ్ అని ఉంటుంది. ఇన్నర్ వరల్డ్ ఏంటంటే బ్రెయిన్. సో ఒకడు బ్రెయిన్లో ఉండే చెత్త ఆలోచనలు, చాలామంది బ్రెయిన్లో ఉండే చెత్త ఆలోచనలు బయటికి రాలేరు. సో ఒకడు ఇట్లా ఎన్ని దాటుకొని వస్తే దానికి వెళ్ళి బయటకు వస్తాడు అనే స్ట్రగుల్ అక్కడ సెకండ్ హాఫ్లో పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్ అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే అదే ఏమన్నంటే ఈ వరల్డ్కి వస్తే మళ్ళీ డార్క్ వరల్డ్లోకి వెళ్తూ ఉంటాం. ఈ సీన్ వస్తుంది, ఎందుకు వచ్చిన దానిలో మళ్ళీ ఆ సీన్లోకి వస్తూ ఉంటాం. సో అది తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. అదేమి ఫుల్ ఇట్లా ఎంటర్టైనింగ్ అని ఎంగేజింగ్గా ఉంటుంది, కానీ బోర్ పడుతుంది. అరే మళ్ళీ ఓకే రిపీటేటివ్గా ఎక్కువైపోతుంది అన్నట్టు. అక్కడ మళ్ళీ సోషల్ మీడియా కంటెంట్ని ఎట్లా వేసుకుంటాడంటే అట్లా వేసుకుంటాడు. ఆ కొన్ని సంవత్సరాల తర్వాత 2040 అట్లా అని చూపించి ఆడికి ఫుడ్ ఉండదు, ఇంకా అందరూ ఆకలితో ఉంటా ఉంటారు. వాడు ఏదో ఫుడ్ ట్రక్ తెచ్చి అందరికి మొబైల్ ఫోన్స్ ఇస్తూ ఉంటాడు. మొబైల్ ఫోన్ ఇస్తే వాళ్ళు ఇంకా ఇన్స్టాగ్రామ్ అవి వాడుకుంటా ఓ హ్యాపీ, ఇంకా ఫుడ్ అవసరం లేదు. సో అంటే అసలు వాడికి ఫుడ్ అవసరం లేకుండా ఫోన్ ఉంటే చాలు, అట్లా వేసుకుంటారు. అంటే ఆ పాయింట్ చాలా బాగుంది, చాలా వేసుకుంటాడు. రేషన్గా సోషల్ మీడియా ఇవ్వడం, ఇన్స్టాగ్రామ్ యాప్, ఆ యాప్స్ అని మొబైల్లో కొంచెం వాడని తీసుకోవడం. సో అట్లా ఫుడ్ ఉండదు ఇంకా వాళ్ళకి 2040లో. ఇంకా క్లైమాక్స్లో ఏమైందంటే అప్పటికే వీడు వస్తాడు, వీడు చెడ్డోడు అనుకుంటారు, అప్పటికే సత్యం నమ్ముకుంటారు. నమ్మి అంటే ఓన్లీ మంచి చెడు అనేవి ఉంటాయి. సో దేవుడు ఉండడు అట్లా అని లాస్ట్కి మంచిగా అయిపోతారు. తర్వాత ఏమైందంటే
లాస్ట్కి ఇంకా వాడొచ్చి మళ్ళీ ఇంప్లైన్ చేయగానే కథం వీళ్ళు సత్య అంటే నేను బాగున్నాడు ట్రూత్ కదా, సో వాడినే చంపుతారు రాళ్ళతో కొట్టి. ఆ అమ్మాయి కూడా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా దాడి చేస్తారు, ఆ అమ్మాయి కింద పడుతుంది చనిపోద్ది. సో వాళ్ళు చంపినట్టు కాదు కానీ ఏమైందంటే ఎవరు ట్రూత్ని ఇష్టపడతారో ట్రూత్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఫైనల్గా ఫినిష్ అవుతారు అని మనకు చెప్పకుండా చెప్పినట్టు. ఇంకా ఇట్లా కొన్ని స్టేటర్లు ఉంటాయి దేశద్రోహి, ఎవడైతే నిజాలు వచ్చి బయటకు మాట్లాడతారో వాడిని దేశద్రోహిని ఎట్లా కొడతారు, బీజేపీని వేసుకున్నాడు అక్కడ. సో ఇట్లాంటివి వేసుకోవడం చాలా ఉంటాయి. ఇట్లాంటి చెప్తుంటే అది ఇన్నిగానే ఉన్నాయి కదా అనిపిస్తుంది కానీ సినిమా చూస్తే మాత్రం బోర్ కొడుతుంది, అది ఫిక్స్. సో మీకు ట్రై చేస్తా అంటే చేసుకోండి ఉప్పి సినిమా, తర్వాత ఓటీలో అయినా చూడండి. బోర్ కొడుతుంది కానీ చిన్న వరకు ఓకే కానీ సినిమా అంతా బోర్ కొట్టద్ది. ఓకే, ఇదైతే నా పాయింట్స్. థ్యాంక్ యూ.